దీపక్ నా పెద్ద ఆయన పేరు మీద, సరే ఈయనకున్న శిష్యులు అనేక మందిలో దీపక్ లాంటి వారు. చాలా ఆశ్చర్యమైన విషయం, దీపక్ చిన్నప్పటి నుంచి చూసిన రామారావు గారిని మర్చిపోకుండా ఆయన పేరు మీద ఇవాళ ఒక మహిళా దినోత్సవం అంటే మహిళలకి గౌరవం ఇచ్చుకుంటాం. అది పారిశుద్ధ కార్మికులు అంటే మాకు కోరబట్టం పైన వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్సే. అలాంటిది వారికి చీరలు పంచే కార్యక్రమాన్ని పెట్టి, అది కూడా మొన్న అనుకోకుండా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన మా అమ్మాయి గాయత్రి పేరు మీద చేస్తాను అని అన్నప్పుడు, తమ్ముడు దీపక్ నీకు థ్యాంక్స్ చెప్పడం కన్నా నేను చేయగలిగింది ఏం లేదు. అందులో ఆయన పేరు మీద ఈవేళ ఇది ఒక అద్భుతమైన రోజు. ప్రతి మనిషి కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు దీపక్ లాగా చేయగలిగితే తన సమాజం ఎప్పుడూ బాగుంటుందని నమ్మేవాళ్ళనే ఒకటి. అందుకని మీకు దీపక్ థ్యాంక్స్ చెప్పడం చాలా మామూలు మాటతో మేముండి అందరం కలిపి ఇలాంటి సమాజానికి ఇలా మన వాళ్ళని మనతో అడగొట్టకపోయిన మన ఆడవాళ్ళని అందరినీ గుర్తు చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి అందరూ కూడా ప్రపంచ మహిళా దినోత్సవం రోజున మీ తల్లుల్ని, అక్కల్ని, చెల్లెల్ని, మన కోసం పనిచేసే వాళ్ళు కూడా ఒకసారి మీరు మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోవాలని మరొకసారి చివరిగా దీపక్కి థ్యాంక్స్. థ్యాంక్ యూ. మనం ఈ రోజున ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మనం తెలుసుకుంది ఏంటంటే, ముఖ్యంగా ఒక అన్న నందమూరి తారక రామారావు గారు ఒక సమాజమే దేవాలయం, ప్రజలైన దేవుళ్ళు అనేది కాకుండా ఆడపడుచుల అండా తెలుగుదేశం జెండా అన్నారు. ఆ నినాదంతో ఎప్పుడు ముందుకెళ్ళబట్టి ఈ రోజున మళ్ళీ మన ప్రభుత్వం ఎక్కడొచ్చినా సరే కేవలం ఆడపడుచుల అండతోనే మన జెండా ఎగరటం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఇది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ప్రతి దాంట్లో రాజకీయంలో కానీ దేంట్లో కానీ వాళ్ళకి ఇంత శాతం రిజర్వేషన్ కల్పించి ప్రతి దాంట్లో కూడా వాళ్ళు భాగస్వామ్యం, కండక్టర్ వ్యవస్థ దగ్గర నుంచి జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఉపాధి అనేది కల్పించింది కేవలం అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి ఏంటంటే, వాళ్ళ స్కూల్లో ఎంతసేపు పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినాయి కాదు, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వారికి మనం ఏ రకమైన సంస్కారం నేర్పుతున్నాం, ఆడవారిని ఏ విధంగా గౌరవించాలి అన్నదాన్ని ముఖ్యంగా జనాల్లో తీసుకెళ్లే విధంగా చదువులు ఉండాలి. అంతేకాకుండా ఇవాళ రోజున ఈ ఒక్కరోజే మనం చేసుకోవడం కాదు, ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన వంతు కింద